జీవులు మరియు వాటి పరిసరాలపై ప్రభావం. జీవులు తమ అవసరాల కోసం పరిసరాలతో పరస్పర చర్యలు చేస్తాయి. ఈ చర్యలు పర్యావరణంలో మార్పులను తీసుకువస్తాయి. కొన్ని మార్పులు పర్యావరణానికి మేలు చేస్తే మరికొన్ని దాని సమతుల్యతను భంగం చేస్తాయి. జీవుల ఆహారం ప్రభావం. జంతువులు మొక్కలు లేదా ఇతర జంతువులను తినడం ద్వారా తమ నివాస స్థలంలోని జీవుల సంఖ్యను తగ్గిస్తాయి. ఇది జనాభా నియంత్రణలో ఉండేలా సహాయపడుతుంది. ప్రకృతిలో సమతుల్యత. ఎక్కువ సంఖ్యలో పక్షులు కీటకాలను తింటే కీటకాల జనాభా వేగంగా తగ్గుతుంది. ఆహార లేమి కారణంగా కొన్ని పక్షులు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళతాయి. ఇది మూల పర్యావరణంలో సమతుల్యతను పునరుద్ధరిస్తుంది. కానీ అవి వెళ్ళే కొత్త పరిసరంపై ప్రతికూల ప్రభావం చూపించవచ్చు. ప్రకృతి వైపరీత్యాలు మరియు పర్యావరణం. తుఫానులు, భూకంపాలు, అగ్నిపర్వతాలు మరియు సునామీల వంటి ప్రకృతి వైపరీత్యాలు పర్యావరణాన్ని అకస్మాత్తుగా ధ్వంసం చేసి జీవులను బయటకు తోసేస్తాయి. ప్రకృతిపై మానవ ప్రభావం. మానవులు పర్యావరణంపై గణనీయ ప్రభావం చూపుతారు. పరిశ్రమలు, అటవీ సరుకులు మరియు కాలుష్య ప్రభావం పర్యావరణాన్ని హాని చేస్తే సంరక్షణ చర్యలు పర్యావరణ సమతుల్యతను పునరుద్ధరించడంలో సహాయపడతాయి. పర్యావరణ వర్గీకరణలు. పర్యావరణాలు పరిమాణం మరియు సంక్లిష్టత పరంగా వేరువేరుగా ఉంటాయి. చిన్న మొక్కల నుండి పెద్ద అడవుల వరకు బయోస్పియర్ అతిపెద్ద పర్యావరణం. కానీ అర్థం చేసుకోవడానికి మనం దాన్ని వేర్వేరు పర్యావరణాలుగా వర్గీకరిస్తాము. పర్యావరణ రకాలు. పర్యావరణాలు వాటి జైవ, బయోటిక్ మరియు అజైవ, అబయోటిక్ అంశాల ఆధారంగా వర్గీకరించబడతాయి. సహజ పర్యావరణాలు మానవుల జోక్యం లేకుండా ఏర్పడతాయి. కానీ కృత్రిమ పర్యావరణాలు మానవులచే సృష్టించబడి నిర్వహించబడతాయి. ఇప్పటి వరకు మనము భూమిపై వివిధ రకాల ఆవరణ వ్యవస్థలను చూశాం. వీటన్నిటినీ కలిపి బయోస్పియర్, జీవావరణం అంటాం. భూమి యొక్క అత్యంత పెద్దదైన ఆవరణ వ్యవస్థ. బయోస్పియర్ను 3 ముఖ్యమైన ఇకోసిస్టమ్స్ ఆవరణ వ్యవస్థలుగా విభజించవచ్చు. అవి 1 టెరెస్ట్రియల్ ఇకోసిస్టమ్స్, ఆక్వాటిక్ ఇకోసిస్టమ్స్, ఆర్టిఫిషియల్ ఇకోసిస్టమ్స్. టెరెస్ట్రియల్ ఇకోసిస్టంలో ఫారెస్ట్ ఇకోసిస్టమ్, డెజర్ట్ ఇకోసిస్టమ్, గ్రాస్ల్యాండ్ ఇకోసిస్టమ్, టండ్రా ఇకోసిస్టమ్ మొదలగునవి ఉన్నాయి. ఆక్వాటిక్ ఇకోసిస్టమ్స్లో ఫ్రెష్ వాటర్ ఇకోసిస్టమ్, మెరైన్ వాటర్ ఇకోసిస్టమ్ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇకోసిస్టమ్స్లో అర్బన్ ఇకోసిస్టమ్, అగ్రికల్చరల్ ఇకోసిస్టమ్ అండ్ ఎక్వేరియం ఉన్నాయి. ఇప్పుడు మనం ఈ 3 రకాల ఇకోసిస్టమ్స్ గురించి వివరంగా తెలుసుకుందాం. 1 టెరెస్ట్రియల్ ఇకోసిస్టమ్స్, ల్యాండ్ బేస్డ్. ఫారెస్ట్ ఇకోసిస్టమ్ ఎగ్జాంపుల్ ట్రోపికల్ రెయిన్ ఫారెస్ట్, టెంపరేట్ ఫారెస్ట్. Desert ecosystem, hot and cold deserts.
grassland ecosystem, savannas, prairies, tundra ecosystem, cold, treeless regions. Next, aquatic ecosystems, water-based, freshwater ecosystem, lakes, rivers, ponds, streams. Marine ecosystem, oceans, coral reefs, estuaries. Next, artificial ecosystems, human-made, urban ecosystem, cities, towns. Agricultural ecosystem, farms, crop fields, plantations. Aquarium, small controlled water ecosystems.